వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. తిరుపతి నగరంలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన అనంతరం మీడియా ప్రతినిధులతో దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు జిఆర్ మురళి, ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు గిరి సతీష్, కార్తీక్, రియాజ్, నజీర్, ప్రసాద్, ఇర్ఫాన్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రైవేటు హోటల్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఆ వర్గీయులే పరస్పరము గొడవ పడుతుండగా జర్నలిస్టు ప్రతినిధులు, మీడియా సోదరులు ఆ దృశ్యాలను రికార్డ్ చేశారనే నెపంతో మీడియాపై దాడి చేయడం అనేది అమానుష ఘటనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ భావిస్తూ ఉంది. ఈరోజు 4వ స్తంభం అంటే జర్నలిజం అంటే ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. అలాంటి జర్నలిస్టులు బాధ్యత అనేది ఎంతో గొప్పది, వర్ణించలేనిది. అంటే అక్కడ ప్రాణాలకు సైతం తెగించే అక్కడ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉంటే వారిపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే జర్నలిస్టులపై దాడి 4వ స్తంభము అంటే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఏ పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో అక్కడ వెళ్ళలేదు. కేవలము అక్కడ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ సంఘటనను వీడియో చేయడము జర్నలిస్టుల బాధ్యత కదా? ఇలా జర్నలిస్టులు గమ్ముగా ఉండాలా? ప్రశ్నించకూడదా? వీడియోలు తీయకూడదా? అది మా బాధ్యత కాదా? అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడి చేయడం అనేది సమంజసమా? అందుకోసమనే జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరండి జర్నలిస్టులకు భద్రత? అందరికీ భద్రత ఉంది, జర్నలిస్టులకు భద్రత ఎక్కడుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు అసూలు బాసినారు, జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ఎవరైతే జర్నలిస్టుల పైన దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వెంటనే వారిని అరెస్టు చేసి వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టులకు ఇక మీదట కనీసం వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంటే వెంటనే జర్నలిస్టులందరికీ, మన రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కూడా భద్రత కల్పించాలి. వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని వచ్చి వారి కుటుంబాలకు ఆసరా నిలబడాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున